ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో గుజరాత్ జైంట్స్ మరియు దబాంగ్ ఢిల్లీ కేసీ జట్ల మధ్య 65వ మ్యాచ్ 39-39 స్కోరు తేడాతో టైగా ముగిసింది. ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నోయిడా ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. గుజరాత్ జైంట్స్ తరపున హార్దిక్ దహియా బెంచ్ నుండి వచ్చి 20 పాయింట్లు సాధించాడు. అంతేకాకుండా అషు మాలిక్ మరో సూపర్ 10 సాధించి మ్యాచ్ టైగా ముగిసేలా చేశాడు. మ్యాచ్ ప్రారంభంలో దబాంగ్ ఢిల్లీ కేసి గుజరాత్ జైంట్స్ పై ఆధిక్యాన్ని సాధించి మొదట్లో 9 పాయింట్ల ఆధిక్యాన్ని పొందింది. అఖిల భారత రైడర్ నవీన్ కుమార్ గాయంతో కొన్ని మ్యాచ్లలో లేకపోయినా అషు మాలిక్ తో కలిసి దబాంగ్ ఢిల్లీ కేసీకి మంచి ప్రస్థానం ఇచ్చారు. ఆ సమయంలో గుజరాత్ జైంట్స్ కోచ్ రామ్ మెహర్ సింగ్ మార్పు చేయడంతో హార్దిక్ దహియా జట్టులో చేరాడు. ఇది మ్యాచ్ ధోరణిని మారుస్తుంది. హార్దిక్ దహియా సూపర్ 8 చేయడం ద్వారా గుజరాత్ జైంట్స్ జట్టుకు కీలకమైన పాయింట్లు అందించాడు. మొదటి హాఫ్ చివరికి గుజరాత్ జైంట్స్ 20-17తో ఆధిక్యంలో నిలిచింది. రెండవ హాఫ్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ హార్దిక్ దహియా మరో సూపర్ 10 చేసి గుజరాత్ జైంట్స్ కి రెండవ ఆల్అౌట్ ను అందించాడు. దబాంగ్ ఢిల్లీ కేసీ కెప్టెన్ అషు మాలిక్ 11వ సూపర్ 10 సాధించి తన జట్టుకు ప్రేరణ ఇచ్చాడు. మ్యాచ్ చివర్లో నవీన్ కుమార్ వేగంగా రైడ్ చేసి 1 పాయింట్ లీడ్ ను ఇచ్చాడు. కానీ గుజరాత్ జైంట్స్ ఒక అదిరిపోయే రైడ్ తో మ్యాచ్ ను సమంగా ముగించాలని సాధించింది. ఈ రోమాంచకమైన 39-39తో టై మ్యాచ్ అయింది. ప్రతి రౌండ్ ఉత్కంఠను సృష్టిస్తూ మరెన్నో అద్భుత కబడ్డీ క్షణాలను అందించింది. సో ఫ్రెండ్స్, మ్యాచ్ ముగింపులో గుజరాత్ జైంట్స్ మరియు దబాంగ్ ఢిల్లీ కేసీ అందించిన ఉత్కంఠభరితమైన ప్రదర్శన కబడ్డీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. ఈ 39-39 టై సీజన్ 11 కి మరిన్ని ఉత్కంఠ క్షణాలను జత చేసింది. రాబోయే మ్యాచ్లు కూడా ఇలాంటి రసవత్తరంగా ఉంటాయనే ఆశతో మరిన్ని అద్భుత కబడ్డీ క్షణాల కోసం ఎదురు చూడండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.